మేము పెన్షనర్స్గా ఎంత నష్టపోయామో సిరీస్ ఆఫ్ దీంట్లో మేము చెప్పుకుంటూ వస్తున్నాం. కానీ ఒక పెన్షనర్స్, ఉద్యోగస్తులు, టీచర్స్ అనే కాదు, కంటింజెంట్ ఎంప్లాయీస్ కానించి అందరూ కూడా బాధితులే. అన్నిటికంటే ముఖ్యంగా ప్రతి పర్సన్ కూడా ఇవాళ ఆంధ్రప్రదేశ్లో బాధింపబడిన వాళ్ళే. ఎందుకంటే 2014 నుంచి 19 వరకు ప్రజలు ఎంత సంతోషంగా ఉన్నారు, అదే రకంగా 19 నుంచి ఇప్పటి వరకు ఏ రకంగా బాధపడుతున్నారో మీ అందరికీ తెలిసిందే. ముఖ్యంగా రాష్ట్రం పురోగతి చెందాలంటే ప్రతి ఒక్కళ్ళు కూడా దాంట్లో ఇన్వాల్వ్ చేసి చేసుకునే పరిస్థితుల నుంచి మనం ఇక్కడ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ వరకే కన్ఫైన్ అయిపోయి రాష్ట్రాన్ని దోసుకోవడం జరిగింది. చిన్న ఉదాహరణ, ఇవాళ 10 లక్షల కోట్లు అప్పు అయింది. 10 లక్షల కోట్ల అప్పు అవుతానికి కారణం ఫస్ట్ నుంచి కూడా దాంట్లో కామన్ మ్యాన్కి ఎంత బెనిఫిట్ జరిగింది అని ఆలోచిస్తే దాంట్లో 20% జరిగిందేమో. రెస్ట్ ఆఫ్ అమౌంట్ ఏమైంది అనేది కూడా ఎవరు చెప్పలేని పరిస్థితి ఉంది వాళ్ళ. దీనికి అనేకమైన సోర్సెస్, హౌ టు ఎన్కాష్ ది మనీ బై ది హైరార్కీ అనే దాని మీద ఆలోచించుకుంటే దానికి ఒక సిస్టమ్గా దాన్ని చేసుకుంటూ అట్లా వచ్చేసి మనీ అంతా కూడా దోసేసుకోవడం జరిగింది. కానీ ఆ బదిలీ వచ్చేదానికి వాళ్ళ కామన్ మ్యాన్ మీకు ప్రతి ఒక్కరికి కూడా దాంట్లో బదిలీ పడే అవకాశం ఉంది. కాబట్టి అలాంటి సర్కమ్స్ నుంచి వాళ్ళ మనం కొత్త గవర్నమెంట్ వచ్చి దాంట్లో, ఎందుకంటే బాబు గారు ఎంత చేశారో అందరికీ తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో మనం అందరం కూడా కలిసి తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అభివృద్ధులు ఎవరు ఉన్నారో వాళ్ళ క్యాండిడేట్స్ అందరినీ కూడా మనం గెలిపించుకుని, పర్టికులర్గా ఇక్కడ ప్రసాదరావు, హనుమంత్ రెడ్డి గారు మీ అందరూ ఎంత చేశారో ప్రతి కార్యక్రమం కూడా పాల్గొంటూ వచ్చారు. ప్రసాదరావు చాలా ఎక్స్పీరియన్స్ దీంట్లో, అడ్మినిస్ట్రేషన్ దీంట్లో. ఇవాళ లిమిటెడ్ బ్యూరోక్రాట్స్ దీంట్లో వాళ్ళు తల ఉంచినందువలన వాళ్ళ రాష్ట్రం అధోగతి పాలైంది. జనరల్గా ఇవాళ మనకి ఒక క్యాడర్ ఆఫీసర్, ఐఏఎస్, ఐపీఎస్ అంటే కస్టోడియన్, ఆల్మోస్ట్ దే ఆర్ రెస్పాన్సిబుల్ టు ద పబ్లిక్. అలాంటి కస్టోడియన్గా ఉండాల్సిన పరిస్థితుల్లో ఒక చేయకూడని పనులు కూడా చేసినందువల్ల వాళ్ళు మనందరం నష్టపోతున్నాం. అలాంటి ఫ్యూచర్లో జరగకుండా, ఎందుకంటే ఎక్స్పీరియన్స్ అందరూ ఉండాలి కాబట్టి వాళ్ళు చూసుకుంటారు. సామాన్య ప్రజలందరూ కూడా మీరు జరుగుతుంది. ముఖ్యంగా మేమందరం రిటైర్డ్ ఎంప్లాయీస్మే. మా అందరం పిల్లలు సెటిల్ అయిపోయారు, అందరూ బాగుంది. వాట్ ఎవర్ కమింగ్ జనరేషన్ వాళ్ళకి వచ్చేదానికి మనం ఏం చేయాలి, ఏం చేయగలం అనే దాంట్లో ఇవాళ పరిస్థితి ఇదే కంటిన్యూ అయితే ఏమీ చేయలేము. అందరం కూడా ఏదో కనీసం కూలి చేసుకుందామంటే కూడా దొరకని పరిస్థితుల్లో కూడా మనం ఉన్నాం. కాబట్టి దాని నుంచి డెవలప్మెంట్ చేసుకోవాలంటే, స్టేట్ డెవలప్ అయితే ఉద్యోగాలు వస్తాయి, దానికి అనంతరం రాష్ట్రం బాగుపడుతుంది. కాబట్టి ఆ లైన్లో మేమందరం కష్టపడుతున్నాం. అదే రకంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఇవాళ, ఎందుకంటే ఏదో వచ్చి ఓటేయండి అనగానే ఓటేయండి కాదు, మనం ఓటేసి 10 మందితో ఓటేయించి ఇవాళ ఎంతో ఎఫిషియెంట్గా పనిచేసిన నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో అందరినీ కూడా గెలిపించి వారిని సీఎం చేసి మళ్ళా మనం రాష్ట్రాన్ని మనం పునర్నిర్మించుకోవాలని చెప్పేసి అని కోరుకుంటూ సమర్పిస్తాం. ఈరోజు ఉద్యోగస్తులు, విశ్రాంత ఉద్యోగస్తులు ఇరువురు కూడా ఎప్పుడూ లేని విధంగా 2019 నుంచి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత వాళ్ళ శత్రువుల్లాగా చూస్తున్నాడు. అంటే వాళ్ళు కూడా మన తోటి మనుషులే, వాళ్ళు కూడా ఎంప్లాయీస్ అనేది రాష్ట్రానికి అభివృద్ధికి దోహదపడుతూనే ప్రభుత్వం నుంచి జీతం తీసుకునేటువంటి వాళ్ళు, దానిపైన ఆధారపడి బతికేటువంటి కుటుంబాలు. అటువంటిది వాళ్ళకి రావాల్సినటువంటి, వాళ్ళ కష్టానికి రావాల్సినటువంటి జీతభత్యాలు కావచ్చు, రకరకాలైనటువంటి గ్రాట్యుటీ, పిఆర్సీ, రకరకాలైనటువంటి వాళ్ళకి ఏదైతే హక్కు పరంగా, రాజ్యాంగ పరంగా వాళ్ళకు ఉన్నాయో వాటినన్నింటినీ కూడా ప్రభుత్వం పూర్తిగా వేరొక దానికి బదలాయించబడడం అనేది చాలా దారుణం. వాళ్ళు కూడా ఈరోజు రోడ్డు పైన పడి ఆ కుటుంబాలన్నీ కూడా ఇబ్బందులు పడుతూ ఉండేది రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ కూడా తెలుసు. ముఖ్యంగా ఏదైతే ఈరోజు ఉద్యోగస్తుల పైన గతంలోనే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం ఈ ఉద్యోగస్తులే. గత ఎన్నికల్లో ఆ రోజు ఉద్యోగస్తులందరూ కూడా మాకేదో మేలు జరుగుతుంది, ఇంకా ఎక్కువ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకా ఉపయోగం ఉంటుందనేటువంటి ఆలోచనతో చేయడం, ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని రకాలుగా మాట తప్పడం. ఈరోజు ఏదైతే ఈ అధికారంలోకి రాకమునుపు జగన్మోహన్ రెడ్డి గారు నేను సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పాడు, అది చేయకపోవడం, రకరకాలుగా ఉద్యోగస్తులను వేధించేటువంటి కార్యక్రమాన్ని, అదేవిధంగా కొంతమంది బ్యూరోక్రాట్స్ అంటే
పెద్ద లెవెల్లో ఉండేటువంటి అధికారులందరూ పోలీసు వ్యవస్థలో ఉండొచ్చు, రెవెన్యూ వ్యవస్థలో ఉండొచ్చు, రకరకాలైనటువంటి వ్యవస్థలో హయ్యర్ అథారిటీస్ అన్నీ కూడా వాళ్ళ స్వలాభం కోసం పూర్తిగా రాష్ట్రంలో ఉండేటువంటి ఉద్యోగస్తుల్ని అందరినీ కూడా అన్యాయం చేసేటువంటి పరిస్థితి ఉంది. దీనికి అడ్డుకట్ట వేయాలన్నా, భవిష్యత్ తరాలకు న్యాయం జరగాలన్నా ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాలా, జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా ఇంటికి పంపించాలా. ఒక అనుభవం కలిగినటువంటి వ్యక్తిగా చంద్రబాబు నాయుడు గారిని, ఒక విజన్ ఉండేటువంటి వ్యక్తిగా చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ అధికారంలోకి తీసుకొస్తే ఈ యొక్క వ్యవస్థలన్నీ కూడా సరిదిద్దడానికి అవకాశం ఉంటుందనేది ఆలోచించుకోమని చెప్పి నేను యువతకు, అదేవిధంగా ఉద్యోగ ఉపాధ్యాయులందరికీ